బేబక్క గురించి వచ్చేసరికి కుక్కర్ ఓపెన్ చేయడానికి రాదు, కుక్కర్ క్లోజ్ చేయడానికి రాదు, స్టవ్ ఆన్ చేయడానికి రాదు, రాదు అనే ట్రోల్స్ వస్తున్నాయి. దాని మీద ట్రోల్స్ గురించి వాళ్ళు ట్రోలర్స్ ఎప్పుడు నిజాయితీ పరులు, వాళ్ళు ధర్మంగానే ఉన్నది ఉన్నట్టు. వాళ్ళ ట్రోలర్స్ అనేటోళ్ళు ఏంటంటే అబద్ధాలను బట్టబయలు చేసి గుడ్డబట్ట లిప్పదీసి ముఖం ముంగడ పడేస్తారు మనుషుల ముంగడ. స్టవ్ ఎలా వాడుకోవాలి, ఈ ట్రైనింగ్ ఇచ్చి బాత్రూమ్ ను ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ విషయాలపైన మన అమీర్పేటలో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇన్ని లక్షల పాంప్లెట్లు ఇచ్చేస్తుంటారు. అక్కడ వీళ్ళందరినీ ఫస్ట్ ట్రైనింగ్ ఇప్పించుంటే బిగ్ బాస్ కి గతి పట్టేది కాదని. అమీర్పేటలో ఈ ట్రైనింగ్ కూడా ఉందా? ఉన్నది. అమీర్పేటలో ఏం కాదు, షెడ్యూల్ చింపే ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటది. అమీర్పేట అంటేనే ట్రైనింగ్ సెంటర్ కు పెద్ద పీట ఉంటది. సో దీనికి సంబంధించింది కూడా అమీర్పేట వీళ్ళందరూ ట్రైనింగ్ కు పోయొచ్చి బిగ్ బాస్ లోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చేది కాదు. ఇప్పుడు నాకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ ఇంట్లో సంస్కారవంతమైనటువంటి కుటుంబ సభ్యులు సంస్కారవంతమైనటువంటి విలువలను వీళ్ళకి చెప్పాలి. ఇంట్లో ఎలా ఉండాలి, వంట ఎలా చేయాలి, కుక్కర్ మూత ఎలా పెట్టాలి, ఎలా ఇప్పాలి, గంజి ఎలా ఉంచాలి, గంజి ఎలా వార్చాలి అనేది అన్ని ఇంట్లో కొన్ని పెరిగినటువంటి వాతావరణాలలో మనం ఒకవేళ కిచెన్ రూమ్ లోకి పోయింది లేదు కదా. యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్లుగా మనం సోషల్ మీడియాలో దుమ్మురే కొట్టే పనులనే ఉన్నాం కాబట్టి కిచెన్ రూమ్ ఎక్కడ. కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆడోళ్ళు అయ్యుండు కూడా అసలు కిచెన్ రూమ్ గురించి నాకు ఐ డోంట్ లైక్ దట్, నాకు ఈ కుక్కర్ తెలియదు, నాకు ఈ స్టవ్ వెలిగించుడు తెలియదు, నేను మళ్ళీ చేసింది కాక నాకు తెలిసేమనిపిస్తుంది అంటే నా నిజాయితీని నిరూపించుకోవడానికి బేబాక్ ఒక స్టంట్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకనంటే దవడ మీదకి ఎందుకు గుద్దుకోవాలి, తర్వాత జెండు బామ్ ఎందుకు రాసుకోవాలి, ఇప్పుడు స్టవ్ ఎందుకు ఆన్ చేసి మర్చిపోయేంత బిజీలు ఉన్నావా నువ్వు? లింగులు ఇటుక అంటే 14 మందిలో సగం మీద పెద్ద అన్నదాన సత్రమా, లేకపోతే 1000 మందికి ఇక్కడ నుంచి అల్లంతర పనులు ఏమైనా జరుగుతున్నాయా? చేసుకున్నావు, స్టవ్ అంటి పెట్టినావు, పోయిட்டு మళ్ళా నా దానికి నేనే పర్మిషన్, నేను పనిష్మెంట్ ఇప్పించుకుంటున్నాను, నేను ఈ రోజు ఎవరిని బోళ్ళు గీళ్ళు ఎవరిని తోమనియను, నేనే పెద్ద బోల్. ఇందంతే ఓవర్ యాక్షన్ ఎందుకు? తప్పు చెయ్యాలెందుకు అంటే నువ్వు ఇది చేద్దామని స్టంట్ ముందుగా నువ్వే ఆఫ్ చేసుకున్నావు. ఇది ఎందుకంటే ఎట్లాగో బిగ్ బాస్ లో ఉన్నటువంటి అన్ని కెమెరాలలో క్యాచ్ అవుతుంది అంటే నీ తప్పును నిజంగా తెలుసుకున్నదని చెప్పి వ్యూవర్స్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ వేవ్ వస్తుంది అని తెలుసుకున్నాను. ఇప్పుడు అందరూ కదా. అదే